తన ప్రాణాన్ని తెగించి గొర్రె పిల్లను కాపాడుకున్నాడే. గొర్రెల్ని ఇంతగా ప్రేమిస్తున్నట్లయితే దేశాన్ని తన చేతుల్లో పెడితే ఇంకెంతగా భద్రంగా కాపాడుకుంటాడో అని నమ్మి కదండి దేవుడు దేశాన్ని తీసుకొచ్చి దావీదు చేతిలో పెట్టింది. When he saw David saved the lamb, cost of his very life, God was so moved and decided in his heart to anoint him to be the king of Israel. Because with that expectation, God anointed David to be the king of the nation. Today, he disappointed God. He forgot the very purpose of God anointing David to be the king of the nation. మర్చిపోయాడండి. గొర్రెల్ని ప్రాణంగా ప్రేమించి కాపాడని చెప్పాక దేవుడు నాకు ఈ దేశాన్ని నా చేతిలో పెట్టాడు, ప్రాణాలకు తెగించి ప్రజలు కాపాడుకోవాల్సిందిగా అనేటటువంటి విలువైన వాస్తవాన్ని మర్చిపోయాడు. Three things: fighting for his name.